నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. 10 సంవత్సరాలుగా రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు, కల్లబొల్లి మాటలతో ఓట్లు వేయించుకొని ముఖం చాటేస్తున్న నాయకులు. నాటు తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరిస్తున్న సర్పంచ్ బారి నుండి తమను కాపాడాలంటున్న నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. విలేకరుల సమావేశంలో హామీ ఇచ్చిన ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ. భవన నిర్మాణ రంగం కార్మికుల జిల్లా స్థాయి సమావేశం విజయవంతం చేయాలని సిఐటియు పిలుపు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎర్రడికేర గ్రామానికి గత 10 సంవత్సరాలుగా రోడ్డు సరిగ్గా లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. యాటకల్లు నుండి ఎర్రడికేరకు 10 గ్రామాలను కలుపుకుంటూ వెళ్లే రోడ్డు టీడీపీ ప్రభుత్వంలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనూ అభివృద్ధికి నోచుకోలేదు. ఎంతో మంది నాయకులు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప మా ఊర్లకు రోడ్డు వేయడం లేదంటూ ఆ గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర చికిత్స కోసం ఈ రోడ్డులో వెళితే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని రోడ్డు మరమ్మతులు చేయించవలసిందిగా గ్రామస్తులు వేడుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని దాసెగౌనూరు గ్రామ పంచాయతీ రామ్నగర్కు చెందిన చంద్రన్ దొరైపై అధికార పార్టీ సర్పంచ్ మురుగేష్ జయశంకర్లు దాడి చేశారు. గ్రామంలో నీటి కోసం పైప్ లైన్లు వేస్తుంటే తమపై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించి ఇనుపరాడ్డుతో తలపై కొట్టి గాయపరిచాడని బాధితులు చంద్రన్ దొరైలు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ మురుగేష్ తన వద్దనున్న నాటు తుపాకీతో కాల్చేస్తానని పలుమార్లు బెదిరించారని ఆరోపించారు. తమ భూములను ఆక్రమించేందుకు సర్పంచ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల నుండి తమకు ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి మురుగేష్ వద్దనున్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. Yes, I'm talking to you.
మాది కుప్పం నియోజకవర్గం అన్న. దాసేనూరు పంచాయతీ రామ్నగర్ విలేజ్ అన్న. మాణిక్మప్పు కొటాల్, దాసేనూరు పోస్ట్ మాణిక్మప్పు కొటాల్, రామ్నగర్. ఎం చంద్రన్ అన్న నా పేరు. నాకు ఇంత ఘోరమైన శిక్ష జరుగుతూ ఉందన్న. మా ఊర్లో చాలా అతి ఘోరమైన ప్రవర్తన చేస్తూ ఉన్నారన్న. కానీ మా అన్నదమ్ములు పెద్ద టీం అన్న. కనీసం 11 మంది అన్న మా టీం. నేను 11 ఓడన్నా. మా అన్నదమ్ములు నాకు చాలా దాడి చేస్తూ ఉంటారన్న. ఈ దాడికి కారణం వైసీపీ అధ్యక్షులన్న. మా దాసేనూరు పంచాయతీ మురుగేష్ సర్పంచ్, ఆయనే కారణమన్న. మా అన్నదమ్ములకి సమస్య పెట్టడానికి కారణము మా దాసేనూరు సర్పంచ్ మురుగేషే కారణమన్న. నాకు దాడి జరగడానికి కారణం కూడా ఓ మురుగేష్. మా అన్ననేవాడు చాలా హోదాలో నడిపిస్తూ ఉన్నాడు. మా రెండో అన్న జయశంకర్, ఓ మురుగేష్, మా అన్న కొడుకు మురుగేష్ చాలా హోదాగా నడిపిస్తూ ఉన్నారన్న. వైసీపీ వర్గంలో ఓ డబ్బు పిచ్చి, ఓ ఆస్తి పిచ్చి వాళ్ళకు ఉంది. ఆ ఆస్తి పిచ్చి, డబ్బు పిచ్చి ఉన్నందువల్ల చాలా కఠినకారంగా సమస్యలు ఇస్తూ ఉన్నారన్న. మా ప్రాణాల మీద చాలా దాడి చేస్తూ ఉన్నారన్న. మాకు చాలా ఇబ్బందిగా ఉందన్న. మా ప్రాణాలు ఎట్లా బతకాలని, నా బతుకుతీరు కోసం ఎట్లా బతకాలని తెలియక సమస్య చేస్తూ ఉన్నారన్న. దాడి చేసింది జయశంకర్, ఓ మురుగేష్ అన్న. ఎందువల్ల చేసిన అన్న పైప్ లైన్ నీళ్ళు, వాటర్ పైప్ లైన్ కోసం అన్న. మా ఇంటి జాగాలో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర ఓ పైప్ లైన్ 15 ఏళ్ళు అయిందన్న. ఆ పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ మొత్తం కట్ చేసి మాది అని చెప్పి దబాయించి దోచుకునేసి, సరే వద్దు ఈ పైప్ లైన్ మనకు వద్దు, వాళ్ళు కట్ చేసినప్పుడు మాకు వద్దు అనేసి వేరే పైప్ లైన్ మేము సొంతంగా పూడ్చి అంతా అయిపోయినాక మా పైన దాడికి వచ్చినారన్న. దాడికి వచ్చి ఇంత సమస్య జరిగిందన్న. ఒక ఇనుప రాడ్తో వేసేసినారన్న తలపైన. ఓ జయశంకర్ అనే వ్యక్తి ఇనుప రాడ్తో వేసినాడన్న. ఇది దాడి అన్న. ఈ దాడికి కారణం వైసీపీ అధ్యక్షులన్న. నిన్న మా తమ్ముడిని, నన్ను వైసీపీ వాళ్ళు ప్రెసిడెంట్ మురుగేష్ ఆయనే ఇంత దారుణ కారణము, మా ఇంటి సమస్యకి ఆయనే మురుగేషే కారణము, వైసీపీ వాళ్ళే మాకు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నాడు. వాడు వచ్చి ఇంత చేపించి ఈ మాదిరి చేస్తూ ఉండన్న. నేను టీడీపీ, ఆయన వైసీపీ. అందుకే నా మీద కచ్చ మీద నా జాగాల్లో నీళ్ళ ట్యాంక్ ఎత్తుకొని వచ్చి వైసీపీ దౌర్జన్యంగా నా పట్టా భూమిలో దౌర్జన్యంగా ఎత్తుకొని వచ్చి పెట్టి నన్నే ఈ మాదిరి చేపిస్తూ ఉండన్న. వద్దంటే అనేక మళ్ళీ పెట్టినారు వాళ్ళే. పెట్టి దౌర్జన్యంగా నా భూములంతా లాక్కొని చూస్తూ ఉన్నారు వాళ్ళు. నాకు చాలా ప్రాణహాని ఉంది, మీరే రక్షించాలా నన్నే. ముందు నా మీద నన్నే కొట్టి మా భార్యనే బాత్రూంలో వేసి కొట్టి మెడించేసిండ్రు. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి స్కానింగ్ ఎత్తిన దానికి మెడ ఇరిగిపోయిండే. అప్పుడు కంప్లైంట్ పెడితే అప్పుడు ఎత్తలేదునా. ఇంకోటి రెండోది మిసికితే చాలా మా మీద చాలా ఘోరంగా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను చంపేయాలని గన్ను పెట్టి 2 సార్లు నేను గన్నులో కాల్చి పారేస్తాను, నువ్వు ఏం చేస్తావు చేయరా అని జయశంకర్, మురుగేష్ ఈ మాదిరి చేస్తూ ఉండన్న. మా అన్న కొడుకు మురుగేష్, జయశంకర్ మా అన్న ఈ మాదిరి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. నా మీద కత్తి చాలా పెట్టిండారు వాళ్ళు. కంపల్సరీ వాళ్ళకు కఠినమైన న్యాయం నాకు చేయాలన్నా. మీరే అన్ని మీడియాల్లో కోరుకుంటా ఉన్నారు, నాకు న్యాయం చేయాల. నిన్న నేను, మా తమ్ముడు, మా అన్న, ఇంకొక అన్న, నలుగురు మంది ఆ పైప్ లైన్ ఎత్తుకొని ఉండి దారుణంగా వచ్చి నిన్న ముచ్చెత్తుకొని మా తాను ఎన్నికలలో గెలిచిన వెంటనే నియోజకవర్గంలోని స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసి
నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని పి గన్నవరం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆదివారం గన్నవరంలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో కంపెనీలను తీసుకొచ్చి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో నిరుద్యోగ యువకులకు, మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. వరద వచ్చినప్పుడు తప్పనిసరిగా అవి ముంపుకు గురై, కోతకు గురై అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూమి అంతా కూడా నదిలో కలిసిపోవడం జరుగుతుంది. వీటిని సక్రమంగా చేయాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటికి సరైనటువంటి రివర్ట్మెంట్ కట్టి నది కోతకు గురవకుండా చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఎంతో వాటరు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతానికి తాగునీరు లేదు. ఈ తాగునీరు లేకపోవడం వల్ల చాలామంది బాధపడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా సాగునీటిని, త్రాగునీటిని సక్రమంగా అందిస్తామని తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ ఏరియాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్ల యొక్క సంగతి చూస్తే ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. తప్పనిసరిగా ప్రభుత్వం రాగానే ఈ రోడ్ల యొక్క దుస్థితిని బాగు చేసి ప్రజల మన్ననలు పొందుతామని ఈ విధంగా మీ అందరి ముందు తెలియజేస్తున్నా. నవరత్నాల పేరుతో ఇతర వర్గాలకు దోషపెట్టినటువంటి జగన్ ప్రభుత్వం దళిత విద్యార్థులకు డిగ్రీ తర్వాత పై చదువులు చదివే అవకాశం లేకుండా చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు అన్నీ రద్దు చేసి వారికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించి వారికి ఎంతో అన్యాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దళితులందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా గద్దెదించి మనకి అవకాశం ఇచ్చేటువంటి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ఫేవర్గా ఓటు చేసి ఆ ప్రభుత్వం వచ్చేటట్లు తప్పనిసరిగా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై భీమ్. బోయిన్పల్లి మండల కేంద్రంలో సిఐటియు భవన నిర్మాణ రంగం కార్మికుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 2వ తారీఖున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణాల రంగం కార్మికుల జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని భవన నిర్మాణ రంగం అధ్యక్షులు ఎడపల్లి బాబు కోరారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండలం భవన నిర్మాణ రంగం అధ్యక్షులు ఎడపల్లి బాబు, జిల్లా సిఐటియు కమిటీ మెంబర్ గురచాల శ్రీధర్, బొడ్డు రాజలింగం, బొజ్జా శ్రీను, దాసరి నర్సయ్య, పొత్తూరి మహేందర్, లచ్చయ్య పాల్గొన్నారు. భవన నిర్మాణ రంగం కార్మికుల ఐక్యత జయప్రదం చేద్దాం. రేపు 2వ తారీఖు నాడు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మిక రంగాల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ రంగం కార్మికుల ఆధ్వర్యం లోపల, సిఐటి ఆధ్వర్యం లోపల పత్రికా సమావేశం సందర్భంగా రేపు ఏప్రిల్ 2వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ భవన నిర్మాణ రంగం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా విస్తృత స్థాయి సమావేశం మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ రంగానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కోటంరాజు గారు సిరిసిల్ల కొత్త బస్టాండ్ అంబాభవన్ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కామ్రేడ్ కోటంరాజు గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి వల్ల ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, సుతారులు, లేబర్లు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు
తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి దాని మీద విస్తృత స్థాయి సమావేశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ వెమ్లాడ డివిజన్ లోపల ఈ జిల్లా లోపల ఉన్నటువంటి ఈ బోయినపల్లి మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికులు ఆ రోజు ఉదయం 10:30 వరకు అంబాభవన్ ఫంక్షన్ హాల్కు రావాల్సిందిగా ఖచ్చితంగా ఈ కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ లేబర్ కార్డుల విషయంలో క్లైమ్ల విషయంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దిశగా ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉదయం 10 గంటలకు 10:30 వరకు ఏప్రిల్ 2వ తారీఖు నాడు సిరిసిల్ల కొత్త బస్ స్టాండ్లకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఈ బోయినపల్లి మండలం నుంచి మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. సమాజంలోని రుగ్మతలకు చక్కటి పరిష్కారం భక్తి మార్గం ద్వారానే సాధ్యమని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అన్నారు. హైదరాబాద్ కుక్కట్పల్లి షంపిగూడలో జరిగిన ఈస్టర్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీసస్ శిల్వ మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజును యావత్ ప్రపంచంలో పండుగగా ఆచరిస్తున్నారని గాంధీ తెలిపారు. జెరూసలేం ప్రేయర్ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరులు ఫాస్టర్లు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు 124 డివిజన్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు ఎం రాజు, మమతారాజ్, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ విప్పర్తి, ఫాస్టర్లు ఎంఎం సురేష్, శ్యామ్ జాషువా పాల్గొన్నారు. సందర్భంలో మరి చాలా సంతోషంగా ఉంది. క్రైస్తవులందరూ ఐక్యతతో మరి యేసు ప్రభు గారు మరి మన గురించి మన పాపం అంతా తన మీద మోసుకొని మన గురించి ప్రాణం ఇచ్చిన త్యాగమూర్తి యేసు ప్రభు గారు మరి ఈరోజు ఈస్టర్ సందర్భంలో మేమందరం కలిసి చేసుకోవడం ఎంతో చాలా ఆనందకరం ఉంది. అలాగే మా యూత్ అంతా అందరు కలిసి చాలా కష్టపడి అందరు కలిసి ఐక్యతతో ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాం. సో ఈ సందర్భంలో మరి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు అరకపూడి గాంధీ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మన క్రైస్తవులకి ఏ విషయంలో అయినా కూడా ఆయన తోడుండి అన్ని విషయంలో సహకరిస్తారు. అది చాలా సంతోషంగా ఉంది. మరి ఎమ్మెల్యే గారికి కూడా మన 124 డివిజన్ కమ్యూనిటీ క్రైస్తవ కమ్యూనిటీ యూత్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా మరి క్రీస్తు సర్వమానవాళి కోసం కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. క్రైస్తవ్యానికి ఈ పునరుద్ధాన దినం అనేది గొప్ప విశ్వాస పరిమాణంగా ఉంది. కనుక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మా ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి అరకపూడి గాంధీ గారు కూడా మరి రావటం మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ కూడా ఈ సందర్భంగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మనకి మహిమ కలుగును గాక. మరి ఈస్టర్ సందర్భంగా జెరూసలేం ప్రేయర్ చర్చ్ ఆధ్వర్యంలో ఈ దినం జరుగుతున్నటువంటి ర్యాలీకి మరి ముఖ్య అతిథులుగా మా నియోజకవర్గ
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సి బండపల్లి టీడీపీ ఎంపీటీసీ నామాలప్పపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న రాత్రి తిమ్మరాయస్వామి ఆలయం వద్ద టీడీపీ ఎంపీటీసీ కారును అడ్డగించిన కారు అద్దాలు ధ్వంసం చేసి దుండగులు దాడి చేశారు. గతంలో సి బండపల్లి ప్రాంతంలో అక్రమ క్వారీలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి నామాలప్ప మూయించారు. నామాలప్పపై కక్ష పెంచుకొని దాడి చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జరిగిన దాడిపై రాళ్ల బుడుగురు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నామాలప్పపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు వదిలిపెట్టాడు. ఆయన పెద్ద ఆయన మాట్లాడినాడు, డీజీపీ మాట్లాడినాడు, వదిలిపెట్టాడు. ఆయన పెద్ద ఆయన చంద్రబాబు వదిలిపెట్టాడు. ఆయన పెద్ద ఆయన మాట్లాడినాడు, డీజీపీ మాట్లాడినాడు, వదిలిపెట్టాడు. ఆయన ఆ తర్వాత వాళ్ళ ఐవర్లు వచ్చిన తర్వాత నేను స్టేషన్ పరిగెత్తిపోయి స్టేషన్ లేదు ఇంతవరకు వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చినండి ఊరు అనేది కూడా నాకు తెలియదు. శాంతిపురం అంటే ఆయన బోధూరులో బోధూరులో అని చెప్పినాడు కాబట్టి ఆడ ఆర్య అనేసి డ్రైవర్గా ఉన్నాడు. ఆయన ఆతోలుగా నా కార్ని వాళ్ళు చేతిలో గుద్దిండ్రి. ఏ మనోడు వదిలేయంటే అనుకుని వెళ్ళిపోయాను చెప్పి కూర్చున్నాను. ఆయన నన్ను కూర్చొనే ఉంటా, వాడు పట్టించుకోలే వెళ్ళిపోయా. మనోడు వదిలేయంటారు అని చెప్పేసి నలుగురు ఆడి నా ముందు ఊడ్చుకున్నారు. వాడు వెళ్ళిపోయా మనోడు వదిలేయంటారు అని చెప్పేసి ఆతోలు కార్ని కొట్టేయంటారు. ఆయన స్టేషన్లో డ్రైవర్గా పనిచేస్తుంటే ముందు ఉండే అప్పుడప్పుడు వస్తాడు. అప్పుడు మేము పోయేది స్టేషన్లోనే ఉండే ఆయన పోలీసు మామూలుగా షిప్ ఇంతకు ముందు ఉండే ఇప్పుడు లేనాడు తెలియదు. శ్రీబండపల్లి పంచాయతీ ఎంపీటీసీ శ్రీమన్ నామాలప్ప కుప్పం. ఇంకా మా ఫ్రెండ్ ఈ కోట్ల పేమెంట్ రిసెప్షన్ ఉంటే నేను కొత్తపేట జయన్న శివాని స్కూల్లోడు రిసెప్షన్కి పోయేసి రిటర్న్ వస్తూ ఉంటే శాంతిపురంలో వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని 10:30 అట్లా అయింది. కొత్తపేటలో వాళ్ళిద్దరిని వదిలేసి తర్వాత బూదూరు పైన పోతామండి.
భూగూరులో ఆ లాస్ట్ సర్కిల్ తిమ్మరాజస్వామి దేవస్థానం దగ్గర 4 మంది పిల్లలు రోడ్డు పైన తాగుతూ ఉంటారు, బండి పైన బీర్లు పెట్టుకొని. పోతానే కారు ఆరని కొడుతున్నాయి. ఎవడురా నువ్వు అంటారు. నేను గ్లాసులు లాక్ చేసి నేను ఒకడే ఉన్నింది. ఒకడే అయిన తర్వాత వాళ్ళు పిల్లోడు బీరు అడించేలో పెట్టుకొని తర్వాత వచ్చాడు పక్కకి. ఎవడురా నువ్వు ఎంపీటీసీ అని కారు నువ్వు ఫస్ట్ ఫ్రంట్ గుద్దాడు. ఎందుకు గుర్తావు అని అడుగుతుంది. గుద్దిన తర్వాత వాడు బక్క అని ముఖాన్ని అట్లా గ్లాస్ లాక్ ఓపెన్ చేస్తేనే బీగాలు పిక్కొని నా కారు బీగాలు బక్క అని గుద్దాడు. నువ్వు ఎంపీటీసీ అని తెలిసిన దగ్గర నా కొడుకు మాకు బక్క అని గుద్దాను. సరే స్టేషన్ దగ్గర ఉంది కదా దూరితాం వీళ్ళంతా వాళ్ళ కాళ్ళు పట్టుకొని వదిలేయండా, గుడ్లు వాళ్ళు ఉన్నారు వదిలేయండి రా అంటే కూడా వదలలే. సరే అంటే ఆ గుడి ముందు దూరదాం నువ్వు 100 అడుగులు పోతావు. తిరిగా 3 మంది వచ్చి ఏడ్చుకొచ్చాను. నా కొడుకు ఎక్కడ పోయి ఈ షర్టు ఇబ్బంది తీరా రక్తమైన ఆ టీ షర్ట్ ఇస్తాను నీకు వేసుకొని పొర ఊరికి అంటే, లేదు నేను వెళ్ళిపోతానంటే, లేదు అయ్యాలి నువ్వు ఇట్లా పోతే అంటే నా కొడుకు చంపేస్తావు నిన్నే. తర్వాత నాకు కిల్లు ఇస్తుంది. కిల్లుతోనే ఆ పక్కలో ఉన్న ఐవార్లంతా వచ్చి దొండలు ఎత్తుకొని ఇద్దరు మనిషి ఎవరు మీరు ఆ తోలుకు నా బట్టలంతా పీకే అంటే రక్తం అంతా ఉండి వెళ్ళే త్వరగా అనుకున్న సుందర దూరంలో ఒకే పరువులో ఆ స్టేషన్కి వెళ్ళిపోతుంది. స్టేషన్కి పోయి వెనక కానిస్టేబుల్ అంటారు పిలుస్తుంది. ఏమన్నా వాళ్ళు ఏమైందేమో అని. సార్ ఇట్లా వాళ్ళు 24 మంది పిల్లలు నన్ను అటాక్ చేసి దాన్ని వచ్చి తర్వాత నేను స్టేషన్ పరిగెత్తి ఏడా ఏమో ఈడ సార్ లాస్ట్లో క్రాస్లా తర్వాత ఎట్లా ఏం సార్ అంటే మా వాళ్ళకు నా సెల్లు వాళ్ళు పిక్కుంటే మెడలో చైన్ ఉండే అంటే 5.5 సార్ ఆ చైన్ బట్టలు సెట్ వేసుకుంటూ పిక్కుని గుద్దు మొక్కలు నా కొడుకు అన్న చెప్తుంటే నేను అంతే చంపేస్తాను. నువ్వు టీడీ కూడా మాకు తెలియదురా నా కొడుకు తెలుసు నేను ఏం చేస్తాను కాళ్ళు పట్టుకుని వదిలేను. మూడు దెబ్బలు చోటు వచ్చి మూడు దెబ్బలు భయంకరంగా ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. 10 సంవత్సరాలుగా రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు, కళ్ళబొల్లి మాటలతో ఓట్లు వేయించుకొని ముఖం చాటేస్తున్న నాయకులు. నాటు తుపాకీతో కాల్చి తప్పుతానని బెదిరిస్తున్న సర్పంచ్ బారి నుండి తమను కాపాడాలంటున్న నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. విలేకరుల సమావేశంలో హామీ ఇచ్చిన ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ. భవన నిర్మాణ రంగం కార్మికుల జిల్లా స్థాయి సమావేశం విజయవంతం చేయాలని CITU పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.